చేతనే నడుస్తుంది. ఇంకా పరమాత్మ అణువు అంటే అత్యంత సూక్ష్ముడని, అంటే అతీంద్రియమైన మనసుకు కూడా విషయం కాదు. అణువు అంటే పరమాణువు, అంటే అణువులో పరమాణువు ఆయనని కాదు, ఆయనకి మనసు అనే దానికి కూడా తోచనివాడు అని, మనసుకు కూడా విషయం కాడు, అతీంద్రియమని అర్థం. సర్వానికి దాత, అంటే అతడు సర్వ కర్మల ఫలాల్ని ఇచ్చేవాడు. అందులో అతడే అచింత్య రూపుడు. వాక్కుతో మాట్లాడే శబ్దములు, మనసుతో కలిపే ప్రత్యయాలు, ఈ రెండిటికీ గోచరమవుతున్న వస్తువుల్లాగా ఇతను చింతించబడేవాడు కాదు. మనస్సుకి వాక్కి దొరకినవాడు అచింత్యుడంటే మనసు చింతన, మనస్సుకి గోచరించినవాడు కాదు. హితోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. మనస్సు వాక్కు రెండు కూడా ఆ పరమాత్మని దర్శించలేవు. అందువల్ల ఈ ఇంద్రియాల చేత పరమాత్మ దర్శించలేమని. ఇంద్రియాలు ఇక్కడ కాలిపోతేనే పరమాత్మ యొక్క స్వరూపం, ఇంద్రియాలు పూర్తిగా వదిలిపెడితేనే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపం. ఇక్కడ ఇంద్రియాల యొక్క అలజడి వదిలిపెడితే ఇక్కడ దొరికిపోతుంది, లేకపోతే కాలిన తర్వాత అయినా పరమాత్మ యొక్క దర్శనం జరిగింది. కళ్ళతోటి, ముక్కుతోటి, వాసనతోటి, వాక్కుతోటి చూడలేము. అందువల్ల మనసు యొక్క ప్రత్యయాన్ని దేనికి అనే విషయం కాడు. అలాగని పరమాత్మకి ఎలాంటి స్వరూపం లేదని సందేహపడద్దు. ఇక్కడి నుంచి మొదలైంది. పరమాత్మకి ఏం స్వరూపం అంటే మన అందరి యొక్క ఆత్మయే. పరమాత్మ స్వరూపము మన అందరి ఆత్మయే, ప్రత్యేగాత్మగా ఉన్నాన్ని ముందే ఈ అధ్యాయానికి ప్రారంభంలో అని చెప్పాడు. ఆయనకి స్వరూపం లేదు, ఆయనకి రూపం లేదు అనుకోవద్దు. ఆయన రూపం మన స్వరూపమైన ఆత్మయే అనేది గుర్తుంచుకోవాలి. అందువల్ల ప్రత్యయాలు అనాత్మ, విషయాలు అనాత్మ. ప్రత్యయాలు అనాత్మయే, విషయాలు అనాత్మయే. అందువల్ల ప్రత్యయాలను విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రత్యయాలను పట్టుకుంటుంది, ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో విషయాలను పట్టుకుంటుంది. కానీ ప్రత్యయానికి గోచరం కాని విషయమే లేదు అని కదా. ప్రత్యయానికి గోచరం కాని విషయమే లేదు, కానీ ఇతర మాత్రము ప్రత్యయానికి గోచరమయ్యేవాడు కాదు. అందులో అచింత్య రూపుడు. అయితే మన స్వరూపమైన పరమాత్మ, మన స్వరూపమైన ఈ ఆత్మ, ఈ స్వరూపమైన ఆత్మ, ప్రత్యేగాత్మ ఎవడైతే ఉన్నాడో అలాంటి ఆత్మ అయిన ఏ ప్రత్యయము తాను ఆ యొక్క ప్రత్యేగాత్మ లోపట లేకపోతే మనసు యొక్క ఏ ప్రత్యయము, బుద్ధి యొక్క ఏ ప్రత్యయాన్ని ఎవరు తెలుసుకోలేరు. లోపట ఉన్న ప్రత్యేగాత్మ లోపట ఉన్నాడు కాబట్టే మనసులో ఉన్న వృత్తుల్ని, బుద్ధిలో ఉన్న వృత్తుల్ని, రెండు వృత్తుల్ని తెలుసుకుంటున్నాము. అందులో రెండు వృత్తుల్ని తెలుసుకోవడానికి ఆయనే. కానీ ఆయన చింతన చేద్దాము, ఆయన వృత్తి రూపకంగా తెలుసుకుందామంటే అచించుడు. ఆ బ్రహ్మాకార వృత్తితో ఆయన తెలియడానికి అవకాశమే లేదు, అచించుడు. అందువల్ల ఇతను అచింత్య స్వరూపుడు. అంత మాత్రం చేత అతను లేడని మనం అనుకోకూడదు. ఎందుకంటే పరమేశ్వరుడు ఆదిత్యవర్ణుడు. ఆదిత్యుడికి ప్రకాశం ఎలా నిత్యంగా అతని స్వరూపమే ఉన్నదో ఆ రకంగానే చైతన్య రూపమైన ప్రకాశం చేత ఆత్మస్వరూపము నిత్యమై ఉన్నది. ఆ చైతన్యమైన ప్రకాశము చేతనే నిద్రలో అక్కడ ఏమీ లేదని చెబుతున్నాం. ఆ చైతన్యమైన ప్రకాశం చేతనే అక్కడ ఇంద్రియాలు లేవు, మనసు లేదు, బుద్ధి లేదు, సర్వము తొలగి తానే ఉన్నాడని తన స్వరూపాన్ని తానే తెలియజేస్తున్నాడు. చైతన్యమైన ప్రకాశం ఉంది కాబట్టి, చైతన్యమైన ప్రకాశం ఉంది కాబట్టే మెలకువలో సర్వ దృశ్యరాశిని చూస్తున్నాం, స్వప్నంలో ఉన్న సర్వ దృశ్యరాశిని చూస్తున్నాం. అందువల్ల ఆయన నిత్య ఎరుక స్వరూపుడు, చైతన్య స్వరూపుడై ఉన్నవాడు. అందులో ఆదిత్యవర్ణుడు అంటే అది అర్థం. అలాగే తమస్సు కంటే అక్కడ అజ్ఞానం, చీకటి అని చెప్పాము కదా. తమస్సు అంటే అజ్ఞానము, చీకటి. ఆ చీకటికి ఆవల ఉన్నవాడు, అవిద్యకి ఆవల ఉన్నవాడు, అజ్ఞానానికి ఆవల ఉన్నవాడు. అతనిని తెలియలేదు అన్నవాడికి ఆత్మయి ప్రకాశిస్తున్న చైతన్య స్వరూపుడై ఉన్నాడు. ఎవడైతే తెలియలేదన్నాడో వాడికి తెలియలేదు అనే దానిని కూడా ప్రకాశింపజేసేవాడు. తెలియలేదు అని ఎవరైతే చెప్తున్నాడో, తెలియలేదనే విషయాన్ని వాడి తెలివి తెలుస్తున్నది కదా. నాకేం తెలియదండి, నాకేం తెలియదు అంటే ఆ తెలియటం లేదు, తెలియలేదనే విషయాన్ని కూడా వీడు గ్రహించి దాన్ని చెబుతున్నాడంటే ఆ తెలియని తనము ఏదైతే ఉందో కూడా దానిని కూడా చైతన్యపరిచేవాడు,
దాన్ని కూడా ప్రకాశపరిచేవాడు, దాన్ని కూడా తెలియపరిచేవాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడు అజ్ఞానానికి ఆవల ఉన్నవాడు అని అర్థం. తెలియలేదనే తనానికి కూడా ఆవల ఉన్నవాడు. ఆ రకంగా ఈ చీకటిని ఏ రకంగా ఎప్పుడు సూర్యుడిని ఆవరించలేదో, ఎప్పుడు కూడా ఆవరించదో, ఆ రకంగా స్వరూపమైన ఈ ఆత్మని అవిద్య అనే చీకటి ఎప్పుడూ ఆవరించలేదు. అందులో ఆయన తెలియటం లేదు అనేది అది అజ్ఞానానికి ఎప్పుడు కూడా అధికారం లేదు. ఆయన తెలియటం లేదు అంటే ఇక్కడ ఆ విషయాన్ని కూడా ఆ చైతన్యం చేతనే ప్రకాశింపబడుతున్నదని, ఆ విషయం కూడా వాడికి తెలియటం లేదు, కానీ చైతన్యమే ఇక్కడ ప్రకాశించబడుతుంది. అతన్ని ఏ అజ్ఞానము విషయీకరింపజాలదు. ఇట్టి గుణములతో కూడుకున్న పరమాత్మని అనుచింతన చేసేవాడు ఎవడైతే ఉంటాడో అలాంటి వాడు ఆ దివ్య పురుషుణ్ణే చేరుతాడు. అట్టి పురుషుణ్ణి ఎలా చింతించాలి, ఏ మార్గం ద్వారా అతను చేరాలి, దాని కొరకై అనుచించవలసిన సాధన ఏమిటి, ఆ క్రమం ఏమిటి అని అడిగితే నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. చెప్తాను.